మన సమస్యల కంటే ఏవి బలమైనవి? ఒకటి, మన సమస్యల కంటే దేవుని సంరక్షణ బలమైనది. మన సమస్యల కంటే దేవుని సంరక్షణ చాలా గొప్పది. ఎంత ప్రయత్నించినా కూడా ఆ సమస్యలకు మనల్ని ఓడించే శక్తి లేదు. ఓడించే శక్తి నీవు ఆ సమస్యలకు ఇవ్వాల్సిందే తప్ప వాస్తవానికి ఆ సమస్యలకు నిన్ను ఓడించే శక్తి లేదు. నువ్వు ఇస్తే మాత్రం ఆ సమస్యలు నిన్ను ఓడిస్తాయి, కానీ నీవే వాటికంటే బలవంతుడవు, గొప్పవాడవి. ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ద ప్రాబ్లమ్స్. నెంబర్ 2, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధి సమస్యల కంటే కూడా చాలా గొప్పది, చాలా గొప్పది. ప్రేమడి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధి. ఇక మూడవది, ద పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ మోర్ స్ట్రాంగర్ దాన్ ద ప్రాబ్లమ్స్. దేవుని యొక్క శక్తి మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికంటే బలమైనది అని మీ జ్ఞాపకం చేస్తున్నాను. నాలుగవది, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఆర్ మోర్ స్ట్రాంగర్ దాన్ ద ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ లైఫ్. మనం ఎదుర్కొనేటువంటి సమస్యల కంటే కూడా దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానములే గొప్పవే. దేవుడు అంటూ ఉన్నాడు కదా, యెషయా గ్రంథం 41:10 అంటూ ఉన్నాడు, ఇదిగో నీవు నా సొత్తు, నీ చేయి పట్టుకుని ఉంటూ ఉన్నాను. జలములలో బడి వెళ్ళినప్పుడు జలములు నీ మీద పొర్లి పారవు, అగ్నిలో బడి నడుచున్నప్పుడు జ్వాలలు నిన్ను కాల్చజాలవు. ఆ వాగ్దానము సమస్యల కంటే గొప్పది. ప్రేమడి దేవుని బిడ్డలారా, పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు. ఆ వాగ్దానము సమస్యల కంటే గొప్పది. నేను స్వస్థపరచు యెహోవాను నేనే. ఆ వాగ్దానము సమస్యల కంటే గొప్పది. నిన్ను చేయి విడువను. ఆ యొక్క వాగ్దానము సమస్యల కంటే గొప్పది. అవును, దేవుని వాగ్దానములు సమస్యల కంటే గొప్పవే. ఐదవది, దేవుని యొక్క ప్రవచనములు, ప్రాఫెసీస్ from God are more powerful than the problems. సమస్యల కంటే దేవుడి యొక్క ప్రవచనాలు మనకు చాలా బలమునిస్తూ ఉన్నాయి. అవి ఎంతో బలమైనవి. మార్కు సువార్త 4వ అధ్యాయం చివరి వాక్యములలో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆయన అంటూ ఉన్నాడు, ఓడ ఎక్కిన తర్వాత మనం అద్దరికి పోవుదము రండి అని. వెంటనే గొప్ప తుఫాను వచ్చింది. ప్రేమని దేవుని బిడ్డల గలిలయ సముద్రంలో ఆ యొక్క గొప్ప తుఫాను వచ్చినప్పుడు అందరూ కూడా కంగారు పడ్డారు. అందరూ కూడా, బోధకుడా మేము నశించిపోతున్నాము, మీకు చింత లేదా అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు లేచి ఆ గాలిని, నీటిని, సముద్రాన్ని గద్దించాడు. అవి నిమ్మలపడ్డాయి. ప్రేమని దేవుని బిడ్డల ఈ మాటలు మీరు గమనించండి. మనము అద్దరికి పోవుదము రండి అనేటువంటిది ఒక ప్రవచనాత్మకమైన మాట. హీ హ్యాస్ సెడ్ ఇట్, హీ విల్ డూ ఇట్, దట్ సెటిల్స్ ఇట్. దట్స్ ఇట్, నో మోర్ డిస్కషన్. ఆయన అద్దరికి పోదామన్నాడు, ఇక అద్దరికి వెళ్తారు. మధ్యలో తుఫాను వచ్చిందా, గాలి వచ్చిందా, సముద్రం పొంగిందా, ఇక ఏవి కూడా ఎన్ని వచ్చినా సరే ఆయన మాట నెరవేరాలి. అది ప్రవచనం యొక్క బలము. సమస్యల కంటే కూడా ప్రవచనాలకు అంత బలముంది అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు నా మాటలు ఆలకిస్తూ ఉన్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా,